హలో బ్యూటిఫుల్ పీపుల్, మన ఛానల్లో కన్ఫెస్ యువర్ లవ్ అనే చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ప్రీవియస్ ఎపిసోడ్స్ని ఎవరైనా చూడనట్లయితే ముందు ఆ ఎపిసోడ్స్ చూసి ఈ వీడియోని చూసేయండి. ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 10 and 11ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లాస్ట్ ఎపిసోడ్లో మీడియా అండ్ మిసెస్ లియూకి ప్రూవ్ చేయడానికి హీరో లించెంగ్ని కిస్ చేశాడు కదా. ఆ తర్వాత మిసెస్ లియూతో నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఉన్నాను, ఇది నా హోటల్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అని అంటాడు. మిసెస్ లియూ లూషన్తో నేను నమ్మను, నువ్వు నీ హోటల్ని కాపాడుకోవడానికి అలా చెప్తున్నావు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని మళ్ళీ ఇందాక మీడియా వాళ్ళకి చూపించిన ఆ ఫొటోస్ని హీరోకి ఇస్తుంది. ప్రెసిడెంట్ లూషన్ వాటిని చూసి ఇవి ఫొటోసా, ఈ ఫొటోస్ని చూసి మీరు నమ్మేస్తారా, చాలా ఫొటోస్ నుంచి ఈ మిస్లీడింగ్ ఫొటోస్ని సెలెక్ట్ చేశారు, కావాలంటే మీరు వెళ్ళి మిస్టర్ లియూని అన్ని ఫొటోస్ పంపించమని అడగండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు. ఒకవేళ మిస్టర్ లియో నుంచి లిన్వాన్కి ఏమైనా కావాలనుకుంటే అందరి ముందు ఎలా అడుగుతుంది, ప్రైవేట్గా అడుగుతుంది కదా, ఇంకా దాన్ని ప్రూఫ్ అని కూడా అనరు మిసెస్ లియూ. ఆల్ రైట్, మిస్టర్ లియూ చాలా ఎక్కువగా తాగేసి లిన్వాన్తో మిస్బిహేవ్ చేశారు, నేను ఆయన్ని రైట్ షోల్డర్ మీద తన్నాను కూడా, మీరు ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి అంత డౌట్గా ఉండే అంటాడు. మిసెస్ లియూ తన మొహాన్ని దాచుకోవడానికి ట్రై చేస్తుంది తను పిలిచిన మీడియా వాళ్ళ ముందే. ఆ మీడియా వాళ్ళందరూ లిన్లు కపుల్ అంట, వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు అని న్యూస్ని పబ్లిష్ చేస్తారు. అది చాలా ఫాస్ట్గా వైరల్ అయిపోతుంది. హీరో మిసెస్ లియూతో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వెళ్ళి మీ ఆయన్ని తీసుకురండి, లాస్ట్ నైట్ ఏమైందో నా దగ్గరికి వచ్చి అడగండి, ఒకవేళ అతను రావడానికి ఒప్పుకోపోతే అతనే మిస్టర్ లియూనే అబద్ధాలు చెప్పినట్టు ప్రూవ్ అవుతుంది అంటాడు. ప్రెసిడెంట్కి ఆ మీడియా వాళ్ళలో బ్లాక్ గ్లౌస్ వేసుకుని ఒక పర్సన్ విలన్ ఫొటోస్ తీస్తూ చాలా మిస్టీరియస్గా కనిపిస్తాడు. ఇంకా హీరో మీడియా వాళ్ళతో మీరు ఎలాంటి పర్మిషన్ లేకుండా నా హోటల్లోకి ఎంటర్ అయ్యి మా గెస్ట్ని ఇబ్బంది పెట్టారు, మీ అందరి మీద లీగల్ కేసెస్ ఫైల్ చేస్తాను అంటాడు. మీడియా పర్సన్స్ అందరూ హీరోకి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరో ఆ బ్లాక్ గ్లౌస్ పర్సన్నే ఫాలో అవుతూ పరిగెత్తుతూ కంగారుగా బయటకు వెళ్ళి చూస్తాడు, కానీ ఆ పర్సన్ మిస్ అయిపోతాడు. తర్వాత లించెన్ని జియా కూర్చోబెట్టి షూటింగ్ కొంచెం ఆపేశారు, ప్రొడక్షన్ టీం ఇన్ఫార్మ్ చేసేంత వరకు మనం బయటికి కూడా వెళ్ళకూడదంట, మిస్టర్ లూషన్కి మనం థ్యాంక్స్ చెప్పాలి ఈరోజు, ఆయన లేకపోతే అసలు ఏమయ్యేదో అని అంటుంది. లించెన్ హీరో తన్ని కిస్ చేసిందే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట జియా మాట్లాడినంతసేపు. నెక్స్ట్ సీన్లో మనకి జంగ్ జియాన్ని చూపిస్తారు. అతను క్లినిక్లో ఉండి వైరల్ అవుతున్న లూషన్ అండ్ లించెన్ పిక్స్ని చూస్తాడు. ముందు షాక్ అయ్యి తర్వాత కొద్దిగా డిసప్పాయింట్ అవుతాడు జియాన్. వెంటనే జియాన్ లించెన్ రూమ్కి వచ్చేస్తాడు. వచ్చాక ఆ న్యూస్ని చూపించి ఏంటిది మీ ఇద్దరు నిజంగానే డేట్ చేస్తున్నారా అని అడుగుతాడు. లించెంగ్ ఏమో అలా ఏం లేదు, నువ్వు మ్యాటర్ మొత్తం చదవలేదా ఏమైందో, అయినా నువ్వు అంత సడన్గా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది జియాన్ని. జియాన్ తడబడుతూ అదేం లేదు, నేను ఈ రోడ్ పక్కనే వెళ్తున్నాను, న్యూస్ చూసి నీతో మాట్లాడదామని వచ్చాను అని కవర్ చేసుకుంటాడు. తర్వాత హీరో కూడా లించెన్ రూమ్కి వస్తాడు. లించెంగ్, లూషన్ అండ్ జంగ్ జియాన్ ముగ్గురు సోఫాలో కూర్చుంటారు. జియాన్ హీరోని ఇలా అడుగుతాడనమాట, నువ్వు బాస్వి, హలో చెప్పడానికి వెళ్ళానని చెప్పుండొచ్చుగా, బాయ్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావు అని అడుగుతాడు. హీరో ఆన్సర్గా ఓ అలా చెప్పాలా, నాకు తెలియదులే అంటాడు. ఇంకా జియాన్ హీరోని నువ్వు తన్ని కిస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, హగ్గిచ్చినా సరిపోయేది కదా అంటాడు. అయినా మిస్టర్ లూ నువ్వు ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేవు కదా, కానీ నీకు హెల్ప్ చేయాలని ఎందుకంత రండి అంటాడు. హీరో అతనికి ఆన్సర్గా మిస్టర్ లీ హ్యూమెంగ్కి బాగా తెలిసిన పర్సన్, హ్యూమెంగ్ దగ్గర టాప్ హోటల్స్ అన్నిటి యొక్క నేషనల్ చైన్స్ ఉన్నాయి, ఆ కాంట్రవర్సీ జరిగింది SW కార్పొరేషన్లో, అంటే నా హోటల్లో, నేను లిన్వాన్ ఒక్కదాన్నే వదిలేస్తే హ్యూమెంగ్ డెఫినెట్గా మా కార్పొరేషన్ తప్పని చెప్తాడు, అందుకే నేను అలా చేశాను అని చెప్తాడు. లించెంగ్ ఏమో ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి నువ్వు ఆ డిన్నర్కి రాలేదు అని చెప్తే ఏం చేసేవాడివి అని లూషుని క్వశ్చన్ చేస్తుంది. ప్రెసిడెంట్ లించెంగ్తో నువ్వేం కంగారు పడుకు, ఎవరు అంత ధైర్యం చేయలేరు, SWకి ఎవరు ఎదురు చెప్పలేరు, మిస్టర్ లియో నీ తప్పని అనౌన్స్ చేసినా జనాలకు తెలిసిపోయింది ఎవరు అబద్ధాలు చెప్తున్నారో అంటాడు. తర్వాత అందరికీ ఆకలేస్తుందని చెప్తే లూషన్ వాళ్ళని నేను మిమ్మల్ని బయటికి డిన్నర్కి తీసుకెళ్తాను అని చెప్తాడు. ముగ్గురు కిందకు వచ్చాక చూస్తే వర్షం పడుతూ ఉంటుంది. జియాన్ని అంబ్రెల్లాస్ తీసుకురమ్మంటే నేను మీ ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వెళ్ళను అని చెప్తాడు. లించెన్కి అర్థమయ్యి సర్లే మళ్ళీ నేనే వెళ్ళాలా, నాకు ఇది తప్పుతుందా అని పైకి వెళ్ళి అంబ్రెల్లాస్ కోసం అని వెళ్తుందనమాట. లించెన్ పైకి వెళ్ళాక జియాన్ హీరోని నీకంత ధైర్యం ఉంటే నువ్వే వెళ్ళి లించెన్ని ఆ లెటర్లో ఏముందో అడగకపోయావా అంటాడు. హీరో ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి లించెన్ బ్రెయిన్ ట్రామా జరిగిన డేని గుర్తు తెచ్చుకుంటాడు. మళ్ళీ ప్రెజెంట్కి వచ్చేస్తాడు త్వరగానే.
లించెన్ వాళ్ళందరికీ అంబ్రిల్లాస్ తెచ్చి ఇస్తుంది. హీరోకి మళ్ళీ ఎవరో మిస్టీరియస్ గా పర్సన్ పొదల్లో దాక్కుని వీళ్ళనే అబ్జర్వ్ చేస్తున్నట్టు కనిపిస్తాడు. హీరో వెంటనే అలర్ట్ అయ్యి జియాన్ వెంటనే లించెన్ ని పైకి తీసుకుని వెళ్ళు, జాగ్రత్తగా ఉండండి, ఏ పరిస్థితుల్లోనూ తన ఒక్కదాన్ని వదలకు అని చెప్పి అంబ్రిల్లా వేసుకుని బయటికి ఆ పర్సన్ ని వెతకడానికని వెళ్తాడనమాట. కొంత దూరం వెళ్ళాక హీరోకి ఒక పర్సన్ అయితే కాల్ చేసి నేను నీకు గుర్తున్నానా లూషన్ అని అడుగుతాడు. సీన్ని మనకి ఫ్లాష్ బ్యాక్ కి చూపిస్తారు. లించెన్ ట్రామా జరిగినప్పటికీ షిఫ్ట్ చేస్తారనమాట. ఎవరో ఒక పర్సన్ లించెన్ ని గట్టిగా ఒక ఐరన్ రాడ్స్ ఉన్న వాల్ మీదకైతే విసురుతాడు. హీరో వెనక నుంచి వెళ్ళి ఆ పర్సన్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. ఆ పర్సన్ ని ఆపేంత బలం హీరోకి ఆ ఏజ్ లో లేదు కాబట్టి హీరో తన చేతుల్లో తన్నులు తింటాడు, చాలా తన్నులు తింటాడు అనమాట. ఆ పర్సన్ లూషన్ ని బ్లడ్ వచ్చేలాగా రాడ్ తో కొడతాడు. తన హిప్ మీద కూడా చాలా బాగా దెబ్బలు కొడతాడనమాట. లూషన్ అంత బాధలో కూడా నువ్వు ఈరోజు ఎంత ఎక్కువ హింసిస్తే రేపు నీకు అన్ని ఇయర్స్ ప్రిజన్ లో శిక్ష పడుతుంది అంటాడు. ఆ పర్సన్ లూషన్ ని ఇంకా గట్టిగా కొడతాడు. లూషన్ ఆ పర్సన్ కాళ్ళు పట్టుకొని అతన్ని వెళ్ళనీయకుండా ఆపి నేను ఆల్రెడీ పోలీసులకి కాల్ చేశాను అంటాడు. ఆ పర్సన్ లూషన్ ని తల మీద కొట్టేస్తాడు అనే టైంకి పోలీసులు వచ్చి ఆ పర్సన్ ఆపుతారు. ఆ పర్సన్ వెళ్తూ లూషన్తో నిన్ను వెంటాడి మరీ చంపుతాను అని అంటాడు. అంతటితో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్లో పాస్ట్లో హీరోని కొట్టిన ఆ పర్సనే లూషన్ కళ్ళ ముందుకైతే వస్తాడు. అతను హీరోకి తన చేయిని చూపించి నీ వల్ల నేను నా ఫింగర్ని కోల్పోయాను, నీ వల్లనే నేను 5 years ప్రిజన్లో గడిపాను, ఆ 5 yearsలో చాలా జరిగిపోయింది, మా అమ్మ ఇల్నెస్ వల్ల చనిపోయింది, మా అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, నా వైఫ్ ఎవరితోనో వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈ లోకంలో నాకంటూ ఎవరూ లేరు, అది నీ వల్లే నాకు జరిగిన నష్టం, ఒకవేళ ఆ రోజు నువ్వు రాకపోయి ఉంటే అంటాడు. లూషన్ ఆ పర్సన్తో నువ్వు క్రైమ్ చేసే ముందు కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించాల్సింది కదా, నేను నీకు ముందే చెప్పాను కదా అంటాడు. ఆ పర్సన్ హీరోతో నన్ను తప్పు పట్టుకో, నేను ఆ రోజు డ్రింక్ చేసి ఉన్నాను కాబట్టి అలా చేయాల్సి వచ్చింది, ఆ రోజు అలా జరగడానికి రీజన్ నువ్వే, ఆ రోజు నువ్వు రాకపోతే నేను ప్రిజన్కి వెళ్ళేవాడినే కాదు, నువ్వు నా మీద రేప్ కేసు కూడా పెట్టించావంటగా, ఆ పిల్లే నా మీద కేసు వేయలేదు, నేను రిలీజ్ అయ్యాక జరిగిందేదో జరిగిపోయింది వదిలేద్దాం అనుకున్నా కానీ నేను వదలలేకపోయాను అంటాడు. లూషన్ అతన్ని నీకేం కావాలి అని అడుగుతాడు. దానికి ఆ పర్సన్ నేను ఆ విషయాన్ని వదిలేద్దాం అనుకున్నప్పుడు అదే పిల్ల టీవీలో కనిపించింది, అందుకే నేను ఆ అమ్మాయిని చంపుదామని వెళ్ళాను, కానీ హాస్పిటల్లో టీవీలో చూసి నేను రాంగ్ పర్సన్ని టార్గెట్ చేశానని తెలుసుకున్నాను, అప్పుడే టీవీలో మీ ఇద్దరిని చూశాను, నాకు లైఫ్ లేకుండా చేసిన ఆ స్టూడెంట్స్ ఇద్దరు ఒకళ్ళు యాక్ట్రెస్ లైఫ్ అండ్ ఒకళ్ళు CEO లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. లూషన్ నేనేం చేస్తానో ఎవరూ గెస్ చేయలేరు అని చెప్తాడు. లూషన్ అతనితో నేను బతుకుండగా నువ్వు లించెన్ని ఏమీ చేయలేవు అని వార్నింగ్ ఇస్తాడు. హీరో ఒక్కసారిగా తన బాడీలో ఏదో పెయిన్ వచ్చినట్టు అవుతుంది. ఆ పర్సన్ హీరోతో కంగారు పడుకు లూషన్, నేను నిన్ను చంపనులే, నీ హోటల్ రెప్యుటేషన్ నాశనం చేస్తాను, తర్వాత అందరూ నిన్ను అసహించుకునేలా చేస్తాను, నువ్వేవేవైతే నన్ను ఎక్స్పీరియన్స్ చేసావో నువ్వు కూడా ఆ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసేలా చేస్తాను, లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ అని తన పాకెట్లోంచి ఏదో ఒక పేపర్ లాంటిది విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లూషన్ ముందుకు కదలలేక కిందనే పడిపోతాడు. అతను అలానే ఆ పేపర్ని తన చేతిలోకి తీసుకుని చూస్తాడు. అందులో లూషన్ అండ్ లించెన్ ఫేసెస్ మీద క్రాస్ మార్క్ వేసి ఉంటుంది. లూషన్ లించెన్కి కాల్ చేస్తాడు, కానీ ఆ అమ్మాయి తన ఫోన్ని తనతో తెచ్చుకుని ఉండదు. తర్వాత జియాన్ అండ్ లించెన్ డిన్నర్ చేస్తున్నట్టు మనకు చూపిస్తారు. ఒక లేడీ పొరపాటున కాలు జారి కింద పడుతుంది. తన చేతిలో హాట్ వాటర్ గ్లాస్ ఉంటుంది, అది లించెన్ మీద పడతాయేమో అని జియాన్ తన చేతిని అడ్డు పెడతాడు. ఆ అమ్మాయి వాళ్ళకి సారీ చెప్పి హడావిడిగా వెళ్ళిపోతుంది. జియాన్ చేయిని చూస్తే చాలా రెడ్గా అయి ఉంటుంది. నువ్వు బాగానే ఉన్నావు కదా అని లించెన్ జియాన్ అడిగితే అతనేమో స్మైల్ చేస్తూ నాకేం కాలేదులే బాగానే ఉన్నాను అంటాడు. లించెన్ అతని చేయి పట్టుకుని నువ్వు ఎలా స్మైల్ చేయగలుగుతున్నావు, అంత రెడ్గా అయిందో నీ చెయ్యి, పెయిన్ని హైడ్ చేద్దాం అనుకుంటున్నావా అని అడుగుతుంది. జియాన్ లించెన్తో నాకేం కాదులే, నా చేయి మీద వాత పడినా అంత ప్రాబ్లం ఉండదు, కానీ నువ్వు ఒక అమ్మాయివి కదా, నీ చేయి మీద వాత పడితే నువ్వు పెళ్లి చేసుకోలేవు, నా చేతి మీద ఉంటే నేను ఇంకా కూల్గా కనిపిస్తాను అంటాడు. లించెన్ జియాన్తో హ్యారీ పాటర్ మాత్రమే స్కార్తో అందంగా ఉంటాడు, నువ్వు కాదు అని అంటుంది. ఇంతలో హీరో అక్కడికి ఫుల్గా తడిచిపోయి వస్తాడు. ఇంకా హీరో ఫుడ్ కూడా తినకుండా హాట్ వాటర్ని తీసుకుంటాడు. వాళ్ళ దగ్గరికి ఒక ఫ్యాన్ వచ్చి నేను లిన్లు కపుల్కి పెద్ద ఫ్యాన్ని, నన్ను వీళ్ళతో ఫోటో తీస్తారా అని జియాన్కి ఫోన్ ఇస్తుంది. ఫొటోస్ దిగటం అయిపోయాక హీరో లించెన్ రూమ్ దాకా డ్రాప్ చేస్తాడు. జియాన్ నీకు తోడుగా ఉందా అని అడుగుతాడు లూషన్ లించెన్ని. లించెన్ సమాధానంగా తన ఆఫీస్లో ఉంటుంది, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను అని చెప్పి డోర్ క్లోజ్ చేయబోతుంటే హీరో ఆపి రూమ్లోకి వెళ్ళి ఈ ఒక్క నైట్ నేను ఇక్కడ స్టే చేస్తాను, ఇది చాలా లేట్ అయిపోయింది కదా,
అంత దూరం నేను ట్రావెల్ చేయలేను అంటాడు. లించెన్ డోర్ క్లోజ్ చేసొచ్చి ఎందుకు, ఆయన నా దగ్గర ఒక బెడ్రూమే ఉంది అంటుంది. లూషన్ లోపలికి వచ్చి ఆ రూమ్ లో ఇంకెవరైనా ఉన్నారా అని చెక్ చేసి విండోస్ అండ్ కర్టెన్స్ అన్ని క్లోజ్ చేస్తాడు. ఎందుకంటే ఆ పర్సన్ హీరోకి వార్నింగ్ ఇచ్చాడు కదా, అందుకని. లించెన్ ని కాపాడటానికి లించెన్ వద్దనేసరికి హీరో నువ్వు నాకు 115,000 యాన్ ఇవ్వాలనుకుంటా అంటాడు. లించెన్ అతనితో మీరు టైర్డ్గా ఉన్నారా మిస్టర్లు, నేను వెళ్ళి టీ చేసుకొని వస్తా అని కిచెన్లోకి వెళ్తుంది. లించెన్కి టీ చేస్తున్నప్పుడు లిన్వాన్తో కలిసి దిగిన ఫొటోస్ని హాల్లో తగిలించినట్టు గుర్తొస్తుంది. వెంటనే అక్కడికి పరిగెత్తుకొని వస్తుంది. హీరో అప్పటికే ఆ ఫొటోస్ అన్నీ చూసేసి ఉంటాడు. ఇంకా లించెన్ని నీకు ట్విన్ సిస్టర్ ఉందా, నిజంగా మీ ఇద్దరు చూడటానికి ఒకేలా ఉన్నారు అని అంటాడు. లించెన్ లూషన్ని ఒక ఫోటో చూడనీయకుండా అడ్డుంటుంది. ఇంకా హీరోతో ఒక్కసారి మా అమ్మ కూడా మమ్మల్ని గుర్తుపట్టలేదు మిస్టర్లు, నేను టీ పెట్టాను రండి తాగుతురు గాని అంటుంది. హీరో అక్కడి నుంచి కదలలేకపోతాడు. పక్కకి లించెన్ మీద చేయేసి పడకుండా నిలబడగలుగుతాడు. లించెన్ అతన్ని టచ్ చేసి చూస్తే ఫుల్ ఫీవర్గా ఉంటుంది హీరోకి. అమ్మాయి అతనికి హెల్ప్ చేస్తానని చెప్పి తలని గోడకి చాలా సార్లు కొడుతుంది. ఫైనల్లీ అలాగలా హీరోని సోఫాలో కూర్చోబెట్టగలుగుతుంది. హీరో సోఫాలో పడుకున్నాక తను కూడా వెళ్ళి తన బెడ్రూమ్లో పడుకుంటుంది. బయట వర్షం పడుతూ ఉరుములు వస్తున్నాయి. ఆ సౌండ్స్కి లించెన్ భయం వేసి నిద్రపోలేకపోతుంది. బయటకు వచ్చి హీరో సోఫా దగ్గర కూర్చుని లూషన్ నువ్వు ఎందుకు నన్ను వదిలేసి 6 years దూరంగా వెళ్ళిపోయావు, సడన్గా ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయావు అని సాడ్గా అడుగుతుంది. ఇప్పుడు మనకి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. హీరోకి చాలా సీరియస్ ఇంజురీస్ అయ్యాయంట ఆ పర్సన్ కొట్టడం వల్ల. ఇంకా హీరోకి హిప్ జాయింట్ సర్జరీ కూడా చేయాలంట. అది చాలా రిస్కీ సర్జరీ అని డాక్టర్ వాళ్ళ అమ్మకి చెప్తుంది. ఇంకా అది జరిగాక అతను లేచి నిలబడతాడో లేదో కూడా గ్యారంటీ లేదంట చైనా హాస్పిటల్లో. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అమెరికాలో అవైలబుల్గా ఉందని లూషన్ని అమెరికన్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని డాక్టర్ హీరో వాళ్ళ మమ్మీతో డిస్కస్ చేస్తుంది. డాక్టర్ ఇదంతా చెప్పేటప్పుడు లూషన్ వాళ్ళ మమ్మీ చాలా అంటే చాలా బాధగా ఏడుస్తుంది తన కొడుక్కి ఇలా అయినందుకు. వాళ్ళ మమ్మీ లూషన్కి స్పృహ వచ్చాక అతన్ని అమెరికాకైతే ఒప్పిస్తుంది. ఎలా అంటే వాళ్ళ డాడీ అక్కడ ఒక హోటల్ నడుపుతున్నాడంట, ఇంకా వాళ్ళ బ్రదర్ అమెరికాలోనే చదువుకుంటున్నాడంట. అది చెప్పాక ఇంకా లించెన్ గురించి చెప్తుంది. అప్పుడు అతను ఒప్పుకుంటాడు. దీంతో ఫ్లాష్ బ్యాక్ని ఎండ్ చేసి మళ్ళీ ప్రెజెంట్కి షిఫ్ట్ చేస్తారు. లించెన్ లూషన్ ఫేస్ దగ్గరికి తన చైన్ తీసుకెళ్తుంది. ప్రెసిడెంట్ సడన్గా లించెన్ చైన్ పట్టుకుంటాడు. ఈ సీన్ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.